హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మనబడి. దిస్ ఈస్ రవి. జువాలజీ ఫస్ట్ ఇయర్ పేపర్ చూపిస్తాను చూడండి. సో టీఎస్ వాళ్ళు రాసిన పేపర్ ఇది. సో కోడ్ కూడా ఉంది చూడండి. ఓకే, మేమిచ్చిన గెస్ క్వశ్చన్స్లో నుంచి ఈ పేపర్లో ఎన్ని మార్క్స్ దిగాయో చూడండి. చూసిన తర్వాత కింద ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్స్ కూడా ఇచ్చాను, అవి చదవండి. సో ఇది చూస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది క్వశ్చన్స్ వస్తున్నాయా రావట్లేదా అని. సో చాలామంది చాలా హ్యాపీ కామెంట్స్ పెట్టారు, థ్యాంక్స్ చెప్పారు. అండ్ ఇంకొంతమంది అయితే డౌట్ పడ్డారు. ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియోస్. ఓకే, సో మీరు కూడా క్లారిటీగా చూడండి. మేము ఇచ్చిన గెస్ క్వశ్చన్స్ ఎన్నిదిగా చూడండి. సో మీకు నమ్మకం ఉన్నప్పుడే తీసి చదవండి. అయితే ఫస్ట్ మా క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ఖచ్చితంగా మీ టీచర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ మీరు అంతకుముందు చదువుకున్న క్వశ్చన్స్ కానీ చదవండి. అంతేకాని అదొక్కటి చదివేసాను, మీ మీద నమ్మకం పెట్టుకోవచ్చా అని మాత్రం అడగండి. ఎందుకంటే మీకు మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం. మీరు చదువుకున్న చదువులోని మా సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేసి కష్టపడి మీకు ఇస్తున్నాం. అంతేకాని ఉట్టిగా మామూలుగా ఏదో ఇవ్వలేదు. కష్టపడి మీకోసం క్వశ్చన్స్ రాసి సో మేము వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాం, మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని. కాబట్టి ఫస్ట్ మా క్వశ్చన్స్ చదివిన తర్వాత మీకు వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీ మ్యాథ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ చదవండి. సో అలా చదివితే సేఫ్టీ ఉంటుంది అండ్ గుడ్ మార్క్స్ వస్తాయి. గుడ్ మార్క్స్ రావాలనే మా ప్రయత్నం. సో మేము ఇచ్చే గెస్ క్వశ్చన్స్లో నుంచి ఖచ్చితంగా మీకు బెటర్ మార్క్సే వస్తాయి, కానీ తక్కువైతే రావు. ఇక్కడ చూడండి, మేము ఇచ్చిన గెస్ క్వశ్చన్లో నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీకు లాస్ట్లో మీకు అర్థమవుతుంది. వీడియో లాస్ట్లో టోటల్ మార్క్స్ చెప్తాను, మీరే షాక్ అవుతారు, అన్ని మార్క్స్ వచ్చాయి. సో చూడండి, గెస్ పేపర్లో మేము ఇచ్చిన 5th క్వశ్చన్, అంటే మేము వేసిక్ సపరేట్గా వేసాము, షార్ట్స్ సపరేట్గా వేసాము, లాంగ్స్ సపరేట్గా వేసాము. అయితే వెరీ షార్ట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అంటే ఆ వీడియో కింద ఉంది, క్లిక్ చేసి చూడండి. దాంట్లో ఇచ్చిన 5th క్వశ్చన్ ఇక్కడ 2nd క్వశ్చన్గా వచ్చింది, 7th క్వశ్చన్ 3rd క్వశ్చన్గా వచ్చింది. ఏంటి 5th క్వశ్చన్ 2nd క్వశ్చన్గా వచ్చింది అండ్ 7th క్వశ్చన్ 3rd క్వశ్చన్గా వచ్చింది. స్టూడెంట్స్ గమనించండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అన్ని వరుసగా దిగిపోయినాయి చూడండి. 3rd క్వశ్చన్ కాస్త 4th క్వశ్చన్గా వచ్చింది అండ్ 16th క్వశ్చన్ కాస్త 5th క్వశ్చన్గా వచ్చింది. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినా మీరు గుర్తుపట్టట్లేదు, అందుకోసమే మేము ఇలా వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం. స్టూడెంట్స్ గమనించండి. ఓకే, మళ్ళీ ఇక్కడ 6th క్వశ్చన్కి బ్రేక్ వచ్చింది. 7th క్వశ్చన్ చూడండి, గమనించారా, 38th క్వశ్చన్ కాస్త 7th క్వశ్చన్గా వచ్చింది అండ్ 37th కాస్త 8th క్వశ్చన్గా వచ్చింది. గమనించండి స్టూడెంట్స్. ఓకే, అయితే ఇక్కడ 26th క్వశ్చన్ కాస్త 9th క్వశ్చన్గా వచ్చింది అండ్ 32 క్వశ్చన్ కాస్త 10th క్వశ్చన్గా వచ్చింది. సో ఓవరాల్గా మనం లెక్క పెడితే చూడండి, అసలు వరుసగా మేము ఇచ్చిన క్వశ్చన్స్ చూడండి, అసలు వరుసగా అలా వచ్చేసిన చూడండి. సో ఇలాగ ఎవరైనా ఇవ్వగలుగుతారా? దట్టు మేము ఎలా ఇచ్చామంటే ఒక క్వశ్చన్కి షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్కి అయితే ఒక క్వశ్చన్కి 4 క్వశ్చన్స్ ఇచ్చాము, లాంగ్ అయితే ఒక క్వశ్చన్కి 2 క్వశ్చన్లే ఇచ్చాము, షార్ట్ కూడా అంతే, ఒక క్వశ్చన్కి గాను 2 క్వశ్చన్లు ఇచ్చాము. ఇది చాలా టఫ్, ఎందుకంటే 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ రావడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. అలాంటిది మేము రిస్క్ చేసి తక్కువ క్వశ్చన్స్ ఇస్తే తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు అని చెప్పి మేము ఇచ్చాము. సో మా ప్రయత్నంలో ఎంతో జెన్యూన్ ఉంది. సో మీకు మంచి మార్క్స్ రావాలని లేకుండా వేరే యూట్యూబర్స్ కానీ వేరే ఛానల్స్లో వాళ్ళు కానీ లేకపోతే బయట కాలేజ్లో కానీ ఒక క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఎంత యూజ్ చూడండి, చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. మేము అలా కాదు, ఒక క్వశ్చన్కి 2 క్వశ్చన్లే ఇచ్చాము, 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తానని మేము ఇచ్చాము. సో మా ప్రయత్నము మేము మీకోసం చూపించే సపోర్ట్ అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఎంత కింద పీడిఎఫ్ ఉంది, ఆ వీడియో ఉంది, పీడిఎఫ్ 2 వీడియోస్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో చూసుకుంటే మనకి ఇక్కడ 1 2 3 4 ఓకే, సో ఈ 4 క్వశ్చన్స్ వచ్చినాయి. దాని తర్వాత 6th క్వశ్చన్ గ్యాప్ వచ్చింది మనకి, రైట్. దాని తర్వాత 5 6 7 8 అంటే 8 క్వశ్చన్స్ వచ్చాయి. సో 8 అంటే 2 × 8 16 మార్క్స్ వెరీ షార్ట్లో దిగిపోయాయి. చదవడానికి చాలా సింపుల్గా అయిపోతే ఈజీగా రాయొచ్చు. 16 మార్కులు మా చేతిలోనే. ఎవరైతే మేము పాస్ అవుతామా లేదా భయపడే వాళ్ళకి ఈజీగా హెల్ప్ అవుతాయి. 16 మార్కులు ఇక్కడే వచ్చాయి. నెక్స్ట్ మనం షార్ట్స్ లాంగ్స్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే, షార్ట్స్లో అయితే 2 క్వశ్చన్స్ దిగాయి. సో చూడండి, 20 క్వశ్చన్ మనం ఇచ్చిన క్వశ్చన్ కాస్త 14th క్వశ్చన్గా వచ్చింది, 22nd క్వశ్చన్ 16th వచ్చింది. స్టూడెంట్స్ గమనించారా? సో షార్ట్లో అయితే 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో 2 × 4 అంటే ఎంత? 2 4s are 8, 2 × 4 8 మార్క్స్ ఇక్కడ వచ్చాయి. సో 16 + 8 24 మార్క్స్ ఇక్కడే వచ్చాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లాంగ్స్ చూడండి,
2 క్వశ్చన్స్ దిగిపోయాయి. 6th క్వశ్చన్ కాస్త 20 క్వశ్చన్కి వచ్చింది. ఇది లాంగ్స్ మళ్ళీ పీడిఎఫ్ ఆ వీడియో సపరేట్గా ఉంది. సో మా ఛానల్ నేమ్తో సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. సో 6th క్వశ్చన్ లాంగ్ అయితే ఏది ఇచ్చామో అది 20గా వచ్చింది. అండ్ 4th క్వశ్చన్ అయితే ఇచ్చామో అది 21st క్వశ్చన్కి అయితే వచ్చింది. టోటల్గా ఇక్కడ 16 మార్క్స్ మళ్ళీ. సో 16 + 16 + 8 టోటల్గా 40 మార్క్స్ అయితే మేము ఇచ్చిన గెస్ పేపర్ నుంచి వచ్చాయి. ఇది చాలా చాలా చెప్తున్నాం కదా, చాలా చాలా రిస్క్ కూడుకున్న విషయం. ఎందుకంటే తక్కువ క్వశ్చన్స్ కానీ ఇన్ని మార్క్స్ అంటే దాదాపుగా 60కి గాను 40 మార్క్స్ మేము ఇచ్చిన గెస్ పేపర్ దిగిపోయాయి. అంటే 80% క్వశ్చన్స్ దిగిపోయాయి మీకు. సో ఇలాగ ఏ గెస్ పేపర్ ఉండదు. పేపర్ లీక్ అవుతే కానీ ఇలా రాదు. అంత మేము ఎంతో కష్టపడితే కానీ ఇలా క్వశ్చన్స్ రాలేదు. మీరు ఏం చేస్తారంటే కింద ఇచ్చిన ఆ పీడిఎఫ్ వాళ్ళతో ఆ వీడియో ఓపెన్ చేసి కంపారిజన్ చేయండి, క్వశ్చన్స్ కంపారిజన్ చేయండి. మీరు చెక్ చేయండి. మీకు చెక్ చేస్తే నమ్మకం కలిగితేనే మీరు ఆ క్వశ్చన్స్ చదవండి. ఓకే. సో స్టూడెంట్స్, మీరు మా క్వశ్చన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు వచ్చిన క్వశ్చన్స్ కానీ, మీ మ్యామ్ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ, మీ సార్ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ చదవండి. మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్.